హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఆల్ న్యూ హోండా హైనెస్ CB350కి సంబంధించినటువంటి రివ్యూ మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు కనుక రాయల్ ఎన్ఫీల్డ్ కాకుండా అదే లుక్స్తో ఉన్నటువంటి ఒక హోండా వెహికల్ని కొనాలంటే ఆ CB350 అండ్ హైనెస్ CB350 ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవడం బెటర్. చాలా బాగుంటాయి, రిఫైన్డ్ ఇంజన్ తోటి చక్కగా ఉంటాయి. అండ్ దీని గురించి మాట్లాడుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఎఫర్ట్స్ నచ్చి అండ్ నేను నెరేషన్ చేసే విధానం కనుక నచ్చినట్లుగా అయితే గైస్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 60,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. అండ్ ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. హైనెస్ CB350లో సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి వస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నారు. ఇది 348cc ఇంజిన్ తోటి వర్క్ అవుతుందన్నమాట. అండ్ 20.7 bhp పవర్ని 30 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజినే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వర్క్ అవుతుంది. అండ్ 166 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది. చాలా ప్రీమియం ఉంది. స్టీల్ ఫినిషింగ్ తోటి చాలా చక్కగా అయితే మాత్రం దీన్ని డిజైన్ చేశారు. చూడటానికి వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీగా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది డీలక్స్ ప్రో వర్షన్. దీంట్లో డీలక్స్ ప్రో, డీలక్స్ ప్రో క్రోమ్, అలాగే లెగసీ ఎడిషన్ అని 4 వేరియంట్స్ అయితే ఉన్నాయి. హాఫ్ డూప్లెక్స్ క్రాడిల్ అనేటువంటి చాసెస్ తోటి ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల సీమ్లెస్ ఎక్స్పీరియన్స్, లాంగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందొచ్చని, ఆ స్టెబిలిటీ ఎక్స్పీరియన్స్ పొందొచ్చని చెప్తున్నారు. అలాగే మనం 4 వేరియంట్స్ గురించి చెప్పుకున్నాం కదా. ప్రతి వేరియంట్కి 3,000 నుంచి 4,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. బేసిక్ వేరియంట్ డీలక్స్ వేరియంట్లో వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, అలాగే డ్యూయల్ హార్న్ అయితే ఉండదు. సో ప్రో వేరియంట్లో అయితే మాత్రం మీకు అవి దొరుకుతాయి. అండ్ మనకి 5 రింగ్ టైపు ఫుల్ LED తోటి మనకైతే మాత్రం హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 47 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. USD ఫోర్క్లు ఇవ్వాల్సింది నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. ఇక దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్ రెండు కూడా డ్యూయల్ ఛానల్ ABSకి వర్కౌట్ అవుతాయి. అండ్ ఫ్రంట్లో మనకి 100/90 నుంచి వీల్ అయితే ఉంది. అండ్ మనకు చూడటానికి కొంచెం రెట్రో స్టైల్ వీల్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 310 mm డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్లో ఆఫర్ చేస్తున్నారు. చాలా పెద్ద డిస్క్ బ్రేక్, బ్రేకింగ్ ఎఫిషియన్సీ చాలా బాగుంది. దాని నిసిన్ క్యాలిపర్స్ అయితే మాత్రం మనకు ఆఫర్ చేస్తున్నారు అనమాట బ్రేకింగ్ వైజ్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టైల్ ల్యాంప్ వచ్చేసరికి మనకి 5 రింగ్ టైపే ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా LED ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 130/70 మనకి 80 నుంచి వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 230 mm డిస్క్ బ్రేక్. బ్యాక్ సైడ్ వీల్ కూడా డ్యూయల్ ఛానల్ ABSలో భాగంగా ABS అయితే ఉంది. అండ్ RLP సెన్సార్ కూడా మిస్ అవ్వకుండా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మనకి మొత్తం కూడా స్టీల్ ఫినిషింగ్ తోటి చక్కగా ఆఫర్ చేస్తున్నారు. దీనికి చాలా మంచి ప్రీమియం లుక్ రావడానికి ఇది ఒక స్టీల్ ఫినిషింగే కారణం అని చెప్పొచ్చు. అండ్ 5-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. 2 షాక్ అబ్జార్బర్స్ అన్నమాట. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ కదా, మోనో షాక్తో పోల్చుకున్నట్లుగా అయితే ఇది తక్కువ ఏమన్నా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అయితే అంటే ప్రీమిక్స్డ్ ఫ్యూయల్ని అయితే యూస్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ అయితే మాత్రం చాలా క్లాస్గా ఉంది. అండ్ ఇక్కడ స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం మీకు అప్ డౌన్, రైట్ లెఫ్ట్ బటన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కన్సోల్ని మీరు ఆపరేట్ చేసుకోవడం కోసం హై బీమ్, లో బీమ్కి సపరేట్ బటన్ ఉంది. హారన్ బటన్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కన్సోల్ చూసుకున్నట్లయితే మీకు సెమీ డిజిటల్ అయితే ఉందన్నమాట. సో ఏదైతే టాకోమీటర్ ఉందో ఎనలాగ్లో ఉంది. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిజిటల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్న ఏదైతే ప్లేస్ ఉందో డిజిటల్ ప్లేస్ ద్వారా. అండ్ మీకు రైట్ సైడ్ అయితే మాత్రం ఇండికేటర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది. క్లచ్ అండ్ బ్రేక్ లీవర్స్ ఏదైతే ఉన్నాయో అల్యూమినియం టైప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీలో భాగంగా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ట్యాంక్ మీద మనకి హోండా లోగో కూడా చాలా చక్కగా అయితే ఇచ్చారు. ఇక స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తున్నారనే కానీ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. గ్రాబ్ రైల్ చూడొచ్చు, కంఫర్టబుల్గానే పట్టుకొని కూర్చోవచ్చు లేడీస్. అండ్ రైడర్ సీట్ కూడా చాలా వైడ్ ఉంది. నాకు తెలిసి ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి, సస్పెన్షన్ క్వాలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఏదైతే ఆ రెట్రో స్టైల్ ఫీలింగ్ని ఆ సిటీ కమ్యూట్ చేసేటప్పుడు, స్ట్రీట్ కమ్యూట్ చేసేటప్పుడు, లాంగ్ రైడ్ చేసేటప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని చక్కగా లాంగ్ రైడ్స్కి వెళ్ళిపోవచ్చు అని నేనైతే మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకోండి ఒకసారి. ఓపెన్ టైప్ చైన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. శారీ గార్డ్ అండ్ ఫిమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే మడ్ గార్డ్ ఉందో అది మనకి మెటల్ ఆఫర్ చేస్తున్నారు. చూడటానికి అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఓపెన్ టైప్ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఖచ్చితంగా చైన్ అయితే లూప్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి, లేకపోతే చైన్స్ పాకెట్స్ అరిగిపోతాయి. ఇక ఫైనల్గా ఈ ప్రైస్ రేంజ్లో బిల్డ్ క్వాలిటీ ఆఫర్ చేస్తున్న విషయం గురించి మాట్లాడుకుంటే అప్ టు ద మార్క్ అయితే ఉంది. సో ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. ఇవి కూడా LEDనే రింగ్ టైప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అండ్ ఇక మనం మాట్లాడుకుంటే క్వాలిటీలో భాగంగా ఫుట్ పెక్స్ గురించి మాట్లాడుకోవాలి. అల్యూమినియం టైప్ ఫుట్ పెక్స్ అయితే చూడొచ్చు. సో ఎవ్రీ పార్ట్లో మీరు అయితే మాత్రం ఆ క్వాలిటీని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ టో అండ్ హీల్ షిఫ్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గేర్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కాబట్టి ఒక గేర్ కిందకి, మిగతా 4 గేర్లు వెనక్కి అయితే వేసుకుంటాం. అండ్ మనకి ఇంజన్ మీద హోండా లోగో చూడొచ్చు విత్ స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ తోటి. క్రోమ్ కాదు, పక్కా స్టీల్ అన్నమాట. ఇది క్వాలిటీలో భాగంగా ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో
ఇక్కడ కూడా మనకు ఒక చిన్న స్టీల్ యాక్సెన్స్ అయితే ఉంది. చాలా చక్కగా అయితే మెయింటైన్ చేసి రెడ్ కలర్ తోటి మనకి బాగా కనిపించే విధంగా అయితే మాత్రం చూపిస్తున్నారనమాట. సో 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ మీద మనకి హోండా లోగో అయితే చూడొచ్చు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మీద నుంచి దీన్ని తీసుకొచ్చామన్న ఫీలింగ్ లేకుండా కొన్న వాళ్ళకు కూడా ట్యాంక్ని అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గానే డిజైన్ చేశారని చెప్పొచ్చు. ప్రతి చోట హోండా బిగ్ వింగ్ యొక్క ఏదైతే ఆ మార్క్ కనిపిస్తూనే ఉంది. సో వెహికల్ కూడా చాలా రోరీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఫైనల్గా మైలేజ్ 30 నుంచి 35 కిలోమీటర్ల మైలేజ్ హోండా ఇంజిన్ ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. సో డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఫైనల్గా ఈ వెహికల్ మీద కంక్లూజన్ గురించి వచ్చి రోడ్ స్టార్ని రిలాక్స్డ్ సీటింగ్ తోటి లాంగ్ రైడ్ విత్ ఫ్యామిలీ తోటి వెళ్ళాలనుకున్నట్లుగా అయితే ఖచ్చితంగా ఒక పెద్ద బ్రాండింగ్ నుంచే వెహికల్ తీసుకోవాలి. దానికి పూర్తి అర్హత అయితే మాత్రం మనకి హోండా కంపెనీ నుంచి అయితే ఉంటుంది. సో ట్రస్ట్ చేసి అయితే తీసుకోవచ్చు అనమాట. ఆ ట్రస్టింగ్ మనకి ఆ హోండా బ్రాండింగ్ అయితే అందిస్తుంది. సో ఇది రోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేస్తున్నారని ఆశిస్తున్నాను.